నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మనం దీపారాధన చేసేటప్పుడు నూనెతో చేసిన దీపారాధన కన్నా నెయ్యితో చేసిన దీపారాధనకి ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్తుంటారు. అయితే ప్రత్యేకించి మనం ఆలయాలకెళ్ళినప్పుడు నెయ్యితో దీపారాధన చేయాలంటే గర్భాలయంలో చేస్తే బావుంటుందా? ధ్వజస్తంభం దగ్గర చేస్తే బావుంటుందా గురుగారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. దీపారాధన అనేటప్పటికీ మనకి ఇక్కడ 2 రకాలమైనటువంటి మనకి శాస్త్రం కనపడతా ఉంది. హ్మ్. మనలో ఉన్నవంటి అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని వెలిగించడం దీపం. హ్మ్. అది గురు దీపం, జ్ఞాన దీపం అంటారు. అది పరకాయ ప్రవేశంలో కావచ్చు, లేదంటే నాడి శాస్త్రంలో కావచ్చు, లేదంటే మనకి కుండలి యోగం ద్వారా కానీ దీపాన్ని మనం వెలిగించే క్రియాయోగం. ఓకే. ఆ క్రియాయోగంలో మనకి వచ్చే వంటిది యక్షిని సాధనతో మనం సాధన చేసి తెచ్చుకున్న వంటిది దీపం. అది అంతర్ధ్యానం. అంటే కంప్లీట్గా మనకి ఏ ఒక ఆలయాలతో కానీ, ఎటువంటి ఒక దేవతలతో కానీ, ఎటువంటి మనుషులతో కానీ, ఎవరితో ఏ కూడా సంబంధం లేకుండా కేవలం ఆత్మ పరమాత్మతో సంబంధించినటువంటి క్రియాయోగ దీపం. అది వచ్చేసి మనకి పరకాయ ప్రవేశంలో ప్రవేశిస్తుంది, థర్డ్ ఐ. ఓకే. సో ఈ కలియుగంలో ఆ ఒక సాధ్యం కానిది, అవును. మనం అంత చేయలేం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అప్పుడే హ్మ్. ఆవు నెయ్యితో కానీ, నువ్వులతో కానీ, ఇంకా అనేక రకమైనటువంటి అష్టమునిక తైలంతో కానీ, ఇంకా విధానమైనటువంటి ద్రవ్యాలతో వెలిగిస్తూ ఉంటారు. హ్మ్. సో జనాలకి ఏది అసలైంది, ఏది అసలు కానిది అనేది చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. నిజం. ఎందుకంటే ఆ నెయ్యి కూడా ఒరిజినల్ కాదు. అవును. అది కూడా రెడీమేడ్ ఇంత గట్టిగా దొరుకుతుంది. అది నెయ్య, డాల్డానా దేంతో ఉద్భవం అవుతుంది తెలియదు. భగవంతునికి మనం వెలిగించాలి. వాళ్ళు చెప్పారు మనం చేయాలి అని ఒక ఆరాటం. కానీ మనం చేసేది కరెక్టా, రాంగా, అది మనం చూసుకోవాలి. ఒకటి ఏంటంటే ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టం. ఆవు నెయ్యిలో ఏంటంటే 33,000 కోట్ల దేవి దేవతలు నివసిస్తారు. సో ఈ దీపాన్ని గజస్తంభం దగ్గర వెలిగిస్తే బాగుంటుందా, గర్భాలయం దగ్గరికి వెలిగిస్తే బాగుంటుందా? ఇప్పుడు కొన్ని వచ్చేసి మనకి శివాలయంలో విధి విధానాలు వేరు, శ్రీమన్నారాయణ టెంపుల్లో విధి విధానాలు వేరు, అమ్మవారి టెంపుల్లో విధి విధానాలు వేరు. ఏమా కొన్ని ఆలయాలు కొన్ని ఇదిగా ఉంటుంది. అదే మీరు దుర్గాదేవి మీరు కొన్ని ఆలయాలు, దుర్గాదేవి ఆలయాలు ఉంటాయి, చండీ ఆలయాలు ఉంటాయి, ప్రత్యంగిరాదేవి ఆలయాలు ఉంటాయి, వారాయిని ఆలయాలు ఉంటాయి. ఇవంతా ఉగ్ర శక్తి స్వరూపిణి కాబట్టి వీళ్ళకి రావు కాలంలో నిమ్మకాయ దీపాలు పెడుతుంటారు. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి జీర్ణం అంటే పెట్టిన వాళ్ళ ఒక నెగిటివ్ ఎనర్జీ స్వీకరించేసి తరిమే ఒక శక్తి ఆ శక్తులకు ఉంటాయట. కాబట్టి వాళ్ళు 21 వారాలు, 11 వారాలు, 41 వారాల లాగా ఆ నిమ్మకాయ దీపాలు దుర్గాదేవి నుంచి, దుర్గా అష్టమి నుంచి కూడా ప్రారంభించే వాళ్ళు ఉంటారు. అంటే అష్టమికే ప్రారంభించాలి. ఆ మంగళవారం అష్టమి రోజునే రావు కాలంలో ఈ దీపాలు వెలిగించాలి అని ఒక సిద్ధాంతం, వాళ్ళ సంకల్పం. మ్యారేజ్ కావచ్చు, అనేక రకమైనటువంటి విధానం ప్రకారంగా. అయితే శివాలయంలో నంది దగ్గర, అంటే శివుడికి నందికి మధ్యలో ఏ దీపాలు ఉండకూడదట. ఏమా శివుడికి నందికి మధ్యలో దీపాలు కానీ ధూపాలు కానీ ఉండకూడదు. ఏదైనా నందికి వెనక పక్కన కానీ పక్క భాగాన కానీ ఉండాలి, లేదంటే స్వామివారి దగ్గర అయినా ఉండాలి. సో స్వామివారి దగ్గర మాత్రం కొన్ని విశేషమైనటువంటి ఒక డేస్లోనే మనకు లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. తక్కిన సమయంలో ఏంటంటే నందీశ్వరుడి దగ్గరనే మనం పెట్టాలి. చాలా వరకు ఇప్పుడు నందీశ్వరుని దగ్గర ఆలయం లోపల అలౌ లేదంటున్నారు. లేదు, ఇప్పుడు నందీశ్వరుడి దగ్గరనే. ఎందుకంటే ప్రతి విషయం కూడా నందీశ్వరుడు స్వామివారికి సమర్పిస్తారు కాబట్టి. మీకు తమిళనాడు ఈరోజు ప్రదోషం, చాలా విశేషమైనటువంటి అభిషేకాలు, బ్రహ్మాండమైన డ్రమ్ము పాలు, పెరుగు, తేనె, నెయ్యితోనే అవిశేషంగా తిరువణామలలో కావచ్చు, మళ్ళీ అరుణాచలేశ్వరంలో కావచ్చు, మహాకోవిల్ తంజావూరులో కావచ్చు, తమిళనాడులో చాలా విశేషంగా ప్రదోష పూజ చేస్తుంటారు. ప్రదోష పూజ అంటే ఏంటి? ఉమామహేశ్వరులు శ్వేతమైనటువంటి నంది, తెల్ల నందిని వృషభం పైన కూర్చొని ఈ భూమండలం అంతా కూడా ఆయన తిరుగుతాడట. ఆ సమయంలో ఆ ప్రదోషం అంటే పౌర్ణమికి వచ్చే 3 రోజుల ముందు ప్రదోషం అంటారు, అమావాస్యకు వచ్చే 3 రోజుల ముందు ప్రదోష కాలం అంటారు. ఎప్పుడు కూడా నెలకి 2 సార్లు వస్తూ ఉంటుంది. ఆ ప్రదోష కాలాన్న ఎవరైనా కూడా భక్తులు
ఎవరైనా కూడా ఉమ్, వెళ్ళి నందికి అభిషేకం చేసినా, నంది దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టినా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఓకే. చాలా అద్భుత ఫలితం. నంది అంటే అక్కడ శివుడికి చేసేది తక్కువ, నందికే చేస్తారు ఆ సాయంత్రం ఈవినింగ్ 5-6. ఉమ్, ఆ గంట సేపు మాత్రం ప్రదోషకాల నందికి గంధంతో కానీ, సుగంధ పరిమళ గంధముతో కానీ, అనేక రకమైనటువంటి ద్రవ్యాలతో స్వామివారికి చేస్తారు. ఆ ఉమ్, నంది దగ్గర ప్రత్యేకంగా మీరు కోరినట్టుగా, మీరు అనుకున్న విధానమైనటువంటి పదార్థముతో ఏది ఊరికే రాదు. ఉమ్, కష్టపడింది ఏది ఊరికే రాదు. కానీ ఆ నందీశ్వరుడి దగ్గర వెళ్ళి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆయన చెవులో చెప్పి ఆ నెయ్యి దీపం వెలిగించేసి రావటం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఓకే. మహాపరాశక్తి, ఉగ్రశక్తులు, మళ్ళీ తర్వాత ప్రత్యంగర దేవి ఉగ్రదేవతలకంతా కూడా మంగళవారం నాడు రావుకాలంలో చేయవలసినటువంటి నిమ్మకాయ దీపారాధన చేయాలి. నిజంగా నెయ్యి దీపం అనేసరికి చాలా మందికి అసలు నెయ్యి దీపం విశిష్టత చాలా ఉంటుంది. అవునమ్మా. ఏ రకంగా వెలిగించాలి ఏంటి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది గురువుగారు. అయితే ఈ ఒత్తులు వేసే విధానం కూడా ఏమైనా పాటించాల్సి ఉంటుందా గురువుగారు? వత్తుల్లో వచ్చేసి మనకి ఇప్పుడు 10 మంది 10 రకాలు చెప్పి దాన్ని అవును. ఒక రకంగా మార్చారు. అసలు ఏ వత్తి ఏది చెప్పాలో జనాలకు అర్థం తెలియట్లేదు. అవ్వటం లేదు. అవును. మామూలుగా మన కాటన్ వత్తి ఉంటేనే సరిపోతుందమ్మా. పంటలో పండే కాటన్ వత్తి ఉంటుంది ఉమ్, కదా, దూది వత్తులు గింజలతో గింజలతో ఉంటుంది. ఆ గింజలు తీసేసి దాదాపుగా మనమే తయారు చేసి వెలిగిస్తే ఓకే. చాలా మంచిది. థ్యాంక్ యూ గురువుగారు. నమస్కారం.